ఈ నాగదేవత కాలనీ సంక్రాంతి భోగి పండుగ ఈ నాగదేవత కాలనీ సంక్రాంతి భోగి పండుగ సందర్భంగా భోగి మండల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గోలి రాము గారు మన ఆదిలాబాద్ జిల్లా హిందూ సమాజ్ ఉత్సవ సమితికి 12 సంవత్సరాల అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఈరోజు మంచిర్యాల హిందూ ఉత్సవ సమితికి ముఖ్య సలహాదారులు ఉన్నారు. సారు అడ్వకేటు. సారు యొక్క మన పండుగ యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేయాలని చెప్పి వారిని ఆహ్వానిస్తూ వారిని ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుకుంటాం. జై శ్రీరామ్. నా పేరు గోలి తిరుపతి. అయితే బ్రదర్ గోలి రాము అనేది ఎక్కువ అలవాటు ఉండుతుంది. గోలి రాము వల్ల అన్నయ్య నేను అప్పుడు 84లో అడ్వకేట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కోర్టు లేదు కనుక ఆదిలాబాద్కి వెళ్ళాను. ఆదిలాబాద్లోనే ఇంతకాలం మేము ప్రాక్టీస్ చేసి అడ్వకేట్గా ఇప్పుడు మంచిర్యాలకు షిఫ్ట్ కావడం జరిగింది. అక్కడ నేను హిందూ సమాజ్ సమితికి అధ్యక్షుడిగా కార్యదర్శిగా సుమారు 12-15 సంవత్సరాలు నా యొక్క సేవలు అందించాను. తర్వాత ప్రస్తుతం ఇక్కడనే ఐబీ చౌరస్తాలో చిన్న హాస్పిటల్ పెట్టుకొని జీవిస్తున్నాము. శృతి గోలి బర్త్ రూట్స్ హాస్పిటల్ మాది. ఈరోజు భోగి పండుగ. మీ అందరికీ కూడా నాగదేవత కాలనీ వాసులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం భోగి పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే దక్షిణాయనం నుంచి మనం ఉత్తరాయణ పుణ్యకాలానికి షిఫ్ట్ అవుతున్న సందర్భంగా రేపటి నుంచి మనం ఉత్తరాయణము పుణ్యకాలము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా ఉత్కృష్టమైనదిగా మన హిందువులు భావిస్తారు. ఆ సందర్భంగా మనము ఈ భోగి పండుగను జరుపుకొని ఈ వేడుక ద్వారా మనందరం కూడా ఒక చోట కలిసి హిందూ బంధువులందరూ కూడా మన యొక్క ఐకమత్యాన్ని చాటుకోవడానికి రాబోయేటువంటి ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ఉత్సాహంగా ఈ సమయంలో మనందరం ఇక్కడ కలవడం చాలా సంతోషకరమైన విషయము. మనందరం కూడా ఇక్కడ చాలా సంతోషంగా మన పండుగలను జరుపుకోగలుగుతున్నాము. కానీ హిందువులుగా జన్మించి మన పక్క ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పిల్లలకు మన సాంప్రదాయాన్ని మనం నేర్పాలి. ఎందుకంటే పాశ్చాత్య అలవాట్లు పాశ్చాత్య సాంప్రదాయానికి పిల్లలు అలవాటు పడడం వల్ల వాళ్ళందరూ చెడిపోవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క చెడు దృష్టికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. మన యొక్క పండుగల ప్రత్యేకత మన దేవతల యొక్క ప్రత్యేకతను కూడా మనం ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో 1000 సంవత్సరాల క్రితమే మన దగ్గర డాక్టర్లు ఉండేటవాళ్ళు, మన ఇంజనీర్లు ఉండేటవాళ్ళు. కానీ ఈరోజు మనం వాళ్ళ ఏదైతే వేరే విదేశ సాంప్రదాయాలకు అలవాటు పడి వాళ్ళ చదువులను మనం చదువుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎప్పటికీ భారతదేశము ఒకప్పుడే 1000 సంవత్సరాల కింద నెంబర్ 1 ఉండేది. అంటే దానికి కారణం మన సంస్కృతి సాంప్రదాయాలకు విదేశాలు భయపడేటివి. కానీ ఈరోజు దాన్ని కనుమరుగైపోయిన సందర్భంగా ఈరోజు మన అందరం కూడా తిరిగి మళ్ళీ మన సాంప్రదాయాలు మనం అలవాటు చేసుకుంటూ మన పండుగలను మనం జరుపుకుంటూ ఈరోజు దసరా పండుగ జంబీ కార్యక్రమం కానివ్వండి, దుర్గామాత కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, ఈరోజు భోగి కానివ్వండి, అనేక పండుగలు కూడా ఈరోజు ఐక్యతతో జరుపుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇందాక మేము వస్తుంటే సార్ మేము వస్తుంటే కూడా ప్రతి కాలనీలో కూడా భోగి మంటలు పెట్టి అందరూ కూడా కాలనీ కూడా అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మన అందరూ కూడా కలిసి కట్టుకుంటూ పండుగలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భోగి పండుగ రోజు మన పాత వస్తువులను దహనం చేసి కొత్త వస్తువులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మన పాత ఉన్నటువంటి బాధలు కష్టాలు అన్ని తీరిపోయి మనకు కొత్తగా సంతోషం మన ఇళ్లలో మన మనసుల్లో రావాలని చెప్పి కోరుకుంటూ మరోసారి అందరు కూడా పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి అందరు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. 38-39 డిగ్రీల పెద్దలకు మరియు ప్రజలకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఏదైతే ఇంతకుముందు మనకు పెద్దలు చెప్పినట్టుగా మన అందరం కూడా చైతన్యవంతులైన ప్రతి పండుగ కూడా మన వాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇక్కడ ఒక మంచి వాతావరణం, ఒకవైపు నాగదేవత కాలనీ, ఒకవైపు
ఒక మైసమ్మ ఇక్కడ అంతా కూడా ఒక మంచి వాతావరణంతో ఒక భక్తితోటి నిండిపోయింది ఈ ప్రాంతం కూడా. అంత ఒకప్పుడు ఒకప్పుడు ఇట్లా పాములు తిరిగేటి, ఈ పక్కన శవాలను కాలబెట్టి మేము చిన్నప్పుడు చూస్తే శవాలను కాలబెట్టే పరిస్థితి ఉండే. ఈరోజు ఇక్కడికి వస్తే ఒక పీస్గా ఒక సంతోషంగా ఎంత అంటే మంచిగా ఇక్కడ ఉండాలి కూర్చోవాలని ఒక పరిస్థితికి వచ్చింది. మేము చిన్నప్పుడు ఇట్లా పోదామంటే కూడా భయమైన పరిస్థితి ఉండే. ఈరోజు మీరందరూ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక ప్రాంతంగా ఈరోజు కావడానికి కారణమై మీరందరూ కూడా ఇక్కడ